నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లా జమ్మలమడుగు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో ఈ నెల 14వ తేదీన ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో మనం చూసుకుంటే రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. తొలుత కొందరిపైన అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత సదరు వ్యక్తుల ప్రమేయం లేదని గుర్తించారు. చివరికి నిందితులు అయిన వారే అయి ఉంటారనే దిశగా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు బలమైన ఆధారాలు సేకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబం తొలుత ఒక గ్రామంలో నివసించేది. అక్కడ లోకేష్ అనే వ్యక్తి ఆమెను వేధిస్తూ ఉండడం, విద్యార్థిని యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబం పల్లె నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె లోకేష్తో సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అయిన వాళ్ళే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే దిశగా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి గండికోటకు వెళుతూ ఉన్న విషయాన్ని 2 రోజుల ముందే సోషల్ మీడియాలో పంచుకోవడం ఇందుకు బలం చేకూరుస్తూ ఉంది. హత్య చోటు చేసుకున్న రోజు రాత్రి పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులు గండికోట వెళ్లారు. మరుసటి రోజు ఉదయమే మరోసారి గాలింపు చర్యలు చేపట్టగా ముళ్లపొదల్లో మృతదేహాన్ని అందరికంటే ముందుగా బంధువులే గుర్తించారు. ఇది యాదృచ్ఛికమా ముందే తెలుసా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అమ్మాయి స్నేహితుడు లోకేష్తో కలిసి ఉదయం గండికోటకు వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం హత్యకు గురయ్యింది. ఇందులో అతని ప్రమేయం లేదని దాదాపు తేలిపోయింది. ఈ క్రమంలో విద్యార్థిని బంధువులు కొందరు పోలీసులు విచారించారు. వారి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ డేటాను పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమీప బంధువులు కొందరిపైన దృష్టి సారించారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ప్రొద్దుటూరులో విద్యార్థిని చదువుతూ ఉన్న కాలేజీలో కొందరు స్నేహితులను కూడా విచారించారు. త్వరలో ఈ కేసు పైన అన్ని ఆధారాలతో ఒక కొలిక్కి వస్తూ ఉందని చెప్పేసి పోలీసు అధికారులు చెబుతూ ఉన్నారు. పోలీసులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాత్రి పగులు అని ఆలోచించకుండా ఈ కేసు పైన ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులు ఎవరో తేల్చే పనిలో వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఈ యొక్క కేసులో విజయవంతం కావాలని మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.